నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ గెలుపుకి సహకరించిన మా కార్మిక మంత్రి శ్రీ వెంకటస్వామి గారు, మరి పొన్న ప్రభాకర్ గారు, వారి యొక్క బృందం అంతా కూడా, మరి టీఎన్జిఎస్ వారు, సాయి గౌడ్ గారు, అశ్విన్ కుమార్ గారు, వారందరూ కూడా సాయం చేశారు. మరి అదేవిధంగా మా రాష్ట్ర ఏఎన్టీసీ ముఖ్య ఉపకార్యదర్శి ఉపాధ్యక్షులు శ్రీ ఎంపీ విజయ్ కుమార్ యాదవ్ గారు, వీరందరూ కూడా సహాయాలు సహకారం అందించారు. మరి మా యొక్క ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే రోజులలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్లు కూడా కాంగ్రెస్ బలపరిచిన ఐఎన్టీసీ నాయకత్వమే ఉంటుందని తెలియజేస్తున్నా. మరి అతి త్వరగా ఆర్టీసీలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ ఎక్కడైనా కేవలం మన యొక్క ఐఎన్టీసీ యూనియన్ జెండానే ఎగురుతుందని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. आदिल गाరు మాట్లాడుతున్న కోరుచున్నాను. नमस्कार। साथियों, जलमंडली एम्प्लॉयज यूनियन महेश कुमार गौड़ साहब का स्वागत करते हैं हम। महेश कुमार गौड़ साहब जिसकी प्रेसिडेंटशिप में जलमंडली एम्प्लॉयज यूनियन आईएनटीयूसी को भारी अक्सरियत के साथ विजय मिली है। हम सब स्वागत करते हैं महेश कुमार गौड़ साहब का। इलांటి కార్యక్రమానికి మా యొక్క పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని వేదికకు రావాల్సిగా కోరుచున్నాను. అందరూ కూడా మహేష్ అన్న గారికి సప్పలతో స్వాగతం పలకాలి. మహేష్ అన్న గారి నాయకత్వం, మహేష్ అన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ మహేష్ అన్న గారి నాయకత్వం. చంద్రశేఖర్ గారు కానీ, మరి ఎస్సీ ఎస్టీ మా యాదన్న ఆధ్వర్యంలో శంకర్ ప్రకాష్, మరి నరసింహరావు గారు, మరియు టీఎన్జిఓ ముజీబ్ గారు, సాయి కుమార్ గారు, అట్లా 7 యూనియన్లు మాకు మద్దతు ఇచ్చి, సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. మరియు ఇవాళ ఎంఐఎం తరఫున బలాల గారు వారు పిలిచి మరీ మద్దతు ఇచ్చాడు. అట్లనే కాల యాదన గారు, మరియు వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ నుంచి మా రాజిరెడ్డి గారు, మరియు వాటర్ వర్క్స్ ఎంప్లాయీ కాకుండా జలమండలి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి మా కార్మిక సోదరులందరూ కూడా అభినందనలు. ఇవాళ జలమండలి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు ఎన్నికైనటువంటి మా మిత్రుడు రాజిరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఎన్నికైనటువంటి రాఘవేంద్రరాజు గారు, వారితో పాటు వారికి మద్దతు పలికినటువంటి ప్రతి మిత్రుడికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదములు. ఇవాళ జలమండలిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ జెండా ఎగరవేసింది. ఇదే జెండా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎగరవేస్తుంది. మిత్రులారా, ఈ ఎన్నికల్లో దాదాపు 700 నుంచి 800 మెజారిటీతో మా ప్యానెల్ గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల కార్మికులకి, ఉద్యోగస్తులకి ఉన్న నమ్మకాన్ని ఇలా వ్యక్తపరుస్తూ ఉంది. ఈ ఎన్నిక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంతో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికులు వారికి న్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. గతంలో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు సింగరేణి సంస్థను ఒక గుప్పిట్లో
జలమండలి సంస్థను ఒకరి గుప్పిట్లో రకరకాల సంస్థల్ని వ్యక్తుల గుప్పిట్లో పెట్టుకొని కార్మికులతో కార్మికుల శ్రేయస్సు పైన చెలగాట మాట్లాడినటువంటి సందర్భాలు, కార్మికులకు స్వేచ్ఛ లేకుండా నిర్బంధంలో పెట్టి బెదిరింపులకు గురి చేసి పరిస్థితి. జలమండలిలో కూడా హరీష్ రావు పాగా వేసి 10 ఏళ్లు తన గుప్పిట్లో పెట్టినటువంటి పరిస్థితి. తన కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛనిచ్చింది, పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛనిచ్చింది. కాబట్టి ఎన్ని ప్రలోభాలు పెట్టినా కార్మికులు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ యొక్క ప్యానల్ని గెలుచుకోవడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి మండలి थोड़ा नीचे करो ओके